తెలంగాణ వాళ్ళ బ్రేక్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఒంటరిగా పోటీ చేయంటూ ఘాటుగానే విమర్శించారు. తెలంగాణ వాళ్ళ నరదృష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారని ధ్వజమెత్తారు. నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదృష్టి, ఇతరులు బాగుపడొద్దు అనే ఉద్దేశం ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారని ప్రశ్నించారు. ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ సహా అన్ని రంగాల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అయినా మేము ఒక్క మాట కూడా అంటున్నామని అనిరుద్ధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ళ దిష్టి రాకిచ్చినానికి నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టినానికి అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుంటే అంటే మా కళ్ళు ఇంత చెట్ట కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్ లా, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదృష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా ఇది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అన్న బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెడితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉండదు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎట్లయితే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయి విజయవాడలో, నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్ ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్ లో 15 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతాను. నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటది ఇంకా 70 ఏళ్ళకి అయితే?